ఏలూరు నందు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని లేని పక్షంలో మే 14వ తేదీన విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామని ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు రెడ్డి దొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఈ రోజు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి దొర మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీకి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధ్యాయులకు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా వివిధ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పారు. जिंदाबाद जिंदाबाद एपीटीएफ जिंदाबाद 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 एपीटीएफ जिंदाबाद 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 एपीटीएफ जिंदाबाद 117 జీవో రద్దు చేయాలి 117 జీవో రద్దు చేయాలి 117 జీవో రద్దు చేయాలి ద్వారా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈనాడు రాష్ట్ర సంఘం సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఉద్యమంలో భాగంగా రెండవ దశలో ఈనాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ధర్నాను ఎందుకు చేపడుతున్నామంటే పాఠశాలల విద్యల పరిరక్షణకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఐఆర్కు పెండింగ్లో ఉన్న డిఏల మంజూరు కోసం అదేవిధంగా 11వ పీఆర్సీ ఆర్థిక బకాయిలతో పాటు ఇతర ఆర్థిక బకాయిలను కూడా విడుదల చేయడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన 117 జీవోకు వ్యతిరేకంగా మేము ఆనాడు 100 రోజుల పోరాట కార్యాచరణ రూపొందించినప్పుడు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఈ 117 జీవోను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వలన 6,000 పాఠశాలలు మూతబడి 7,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి 10 లక్షల ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి 9 రకాల పాఠశాలను ఏర్పాటు చేస్తే వచ్చే పరిస్థితులు ఏంటో కూడా మనం అందరం గమనించాలి. మరొక్క 10,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే అవకాశం ఉంది. ఇంకొక 10 లక్షల పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ 9 రకాల పాఠశాలల ఏర్పాటు ఆలోచనలను విరమించుకొని 3 రకాల పాఠశాలలను ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మొదటిది ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 తరగతుల వరకు కొనసాగించాలి. రెండవది ప్రాథమికోన్నత పాఠశాల 1 నుంచి 7 లేదా 1 నుంచి 8వ తరగతి వరకు కొనసాగించాలి. మూడవది ఉన్నత పాఠశాల. ఈ ఉన్నత పాఠశాలలను 6 నుండి 10వ తరగతి లేదా 6 నుండి 12వ తరగతి వరకు కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదే రకంగా ఈ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కూడా ఉన్నత పాఠశాలలోకి వచ్చేసరికి 53. అంటే వాస్తవంగా చేస్తే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 35 మాకు 6 నుంచి 8వ తరగతి వరకు. కానీ 53 మంది ఉంటారే కానీ రెండవ సెక్షన్ని కొనసాగించట్లేదు. అంటే 52 మంది విద్యార్థుల వరకు కూడా ఒక సెక్షన్నే కొనసాగిస్తే మరి విద్యార్థులకు ఆ ఉపాధ్యాయుడు ఎంతవరకు న్యాయం చేస్తారని కూడా ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని కూడా తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. అదే రకంగా మీరు ఏ ప్రాథమికోన్నత పాఠశాలను అయితే ఉన్నతీకరించారో ఆ ప్రాథమిక పాఠశాలకు తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయుని పోస్ట్ని పీడీ పోస్ట్ని కూడా మంజూరు చేయాలి. మీరు ప్రధానోపాధ్యాయ పోస్ట్ని కనుక మంజూరు చేయకపోతే మరలా అందులో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుల అదనపు ద్వారా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈనాడు రాష్ట్ర సంఘం సమస్యల పరిష్కారం కోసం